హలో ఎవ్రీవన్, ఈరోజు పల్లీ చిక్కీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పల్లీ చిక్కీ కోసం పల్లీలని మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత దానిపైన పొట్టు అంతా తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నానండి పల్లీలు అనేవి. సో 1.5 కప్ బెల్లం అనేది తీసుకున్నాను. 1.5 కప్ బెల్లంలో ఒక 3 స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం దూరగా వేయించుకున్న పల్లీలన్నీ అందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ బెల్లం అనేది కొద్దిగా ఎక్కువగా అనిపిస్తే కొంచెం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. తర్వాత మనకి ఎలాగో గట్టి పడిపోతుంది. దాన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకొని చిన్న సైజ్ కప్పుతో తీసుకొని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, కప్పుకు ఏమీ అంటుకోలేదన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రెడ్ అయిపోతుంది, మనకేమి టైట్గా ఏమీ ఉండదండి. తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మనం ఇలాగే వదిలేయాలి. ఒక గాలికి అనేది ఒక 5 మినిట్స్ వదిలేస్తే తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇలా చాలా సాఫ్ట్గా షైనీగా పల్లీ చిక్కీ రెడీ అయిపోతుంది. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. బెల్లంతో తయారు చేసాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.